హలో ఫ్రెండ్స్, చాలామంది నన్ను ఈ బిజినెస్లో సంబంధించిన ఐడియాస్ కోసం అడుగుతుంటారు. సో ఆ ఉద్దేశంతోనే మంచి బిజినెస్ ఐడియాస్ పెడదామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ టైం వీలవ్వక పెట్టలేకపోతున్నా. సో ఈ సందర్భంలో మీకోసం ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఇది తప్పకుండా మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి, దీనివల్ల ప్రయోజనం పొందుతారని చెప్పేసి, మీకు ఒక మంచి ఉపాధి అవకాశాలకు ఈ వీడియో ఒక ఆధారం అవుతుందని చెప్పేసి ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుత రోజుల్లో ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నెల నెల జీతం వచ్చేవారు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు అనేది మనం చూస్తున్నాం. సో మనకు డబ్బు అనేది చాలా ముఖ్యమైన ఇంధనం. ఈ బతుకుబండి నడవాలంటే డబ్బు అనే ఇంధనం కావాల్సిందే. డబ్బులు లేకుంటే బతుకుబండి ముందుకు సాగదు. డబ్బుల కోసం కొందరు ఉద్యోగాలు చేస్తారు, ఇంకొందరు కూలి పనులు చేస్తారు. ఇలా వారికి నచ్చిన పనులు, వారికి తోచిన పనులు చేస్తుంటారు. సో కొందరు మాత్రం వ్యాపారం చేస్తుంటారు. సొంత వ్యాపారం అంటే తమ కాళ్ళపై తాము నిలబడొచ్చని అంతా భావిస్తారు. అలాగే ఇటీవలి కాలంలో రెండో ఆదాయం కోసం చాలామంది చిన్న బిజినెస్లు ప్రారంభిస్తున్నారు. అంటే ఆల్రెడీ ఒక బిజినెస్ ఉండి కూడా మళ్ళీ ఇంకో చిన్న ఆల్టర్నేటివ్ లాగా ఇంకో చిన్న బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా చూసినట్లయితే చాలామందికి ఏ బిజినెస్ చేయాలి అనేది అర్థం కాదనమాట, కన్ఫ్యూషన్ ఉంటుంది. సో వారికి సరైన అవగాహన ఉండదు, సరైన గైడెన్స్ ఉండదు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇబ్బంది పడుతుంటారు. సో కొందరు కనిపించిన దాంట్లో డబ్బులు పెట్టి నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. అందుకే ఏ బిజినెస్ ప్రారంభించినా ముందుగా అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందు పెట్టుబడి సమకూర్చుకోవాలి. తక్కువ పెట్టుబడితో రిస్క్ తక్కువగా ఉండే వాటిని ఎంచుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అలా మీరు కేవలం 10,000 పెట్టుబడితో బిజినెస్ చేసే కొన్ని అవకాశాల గురించి ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో జాగ్రత్తగా వీడియో పూర్తిగా వినండి. విని మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. దాంతోపాటు మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో కింద డిస్క్రిప్షన్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా దానికంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ముఖ్యమైనటువంటి అంటే 10,000 పెట్టుబడిలో చేసేటువంటి బిజినెస్ల పరంగా ఆలోచిస్తే కనుక ఒకటి బ్లాగింగ్ బిజినెస్. ఈ రోజుల్లో బ్లాగింగ్ అనేది చాలామందికి ఒక మంచి అవకాశంగా మారిందని చెప్పొచ్చు. బ్లాగింగ్ ప్రారంభించడానికి మీకు ఎక్కువ పెట్టుబడి సైతం కూడా అవసరం లేదు. పెద్ద బ్రాండ్లు, కంపెనీలు కూడా తమ వెబ్ ఆధారిత ప్లాట్ఫామ్ల కోసం ఆసక్తికరమైన వీడియోలు, పోస్టులను క్యూరేట్ చేయగల బ్లాగర్లను నియమించుకుంటున్నాయన్నమాట. సో వారి కంటెంట్ సహాయంతో ప్రపంచ ప్రేక్షకులను చేరుకోవడం వారికి సులభం అవుతుంది. అందుకోసం ఈ బ్లాగింగ్ బిజినెస్ చాలా తక్కువ పెట్టుబడితో చేయొచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఆ తర్వాత చూసినట్లయితే మరొకటి ఆన్లైన్ ఫిట్నెస్ ట్రైనర్. పని జీవిత సమతుల్యతను కొనసాగించడానికి కష్టపడుతున్నారు. దీంతో సౌకర్యవంతంగా ఉండే ఫిట్నెస్ తరగతుల కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. ఫిట్నెస్ కోసం ఇతర దూర ప్రాంతాలకు ప్రయాణించలేని వారు ఆన్లైన్ తరగతులను ఎంచుకొని ఇంట్లోనే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంటుంది. వాటి పర్యవసానంగా ఏమవుతుందంటే ఇక్కడ ఆన్లైన్ ఫిట్నెస్ శిక్షకుడిగా డిమాండ్ పెరిగింది. సో ఈ బిజినెస్ చేయడానికి మీకు కావాల్సిందల్లా తగినంత జ్ఞానం, నైపుణ్యాలు. సో అవి రెండు ఉంటే సింపుల్గా మనం ఈ బిజినెస్ అన్ని చేయొచ్చు. పెట్టుబడి చాలా తక్కువ పెట్టుబడితోనే. ఆ తర్వాత చూసినట్లయితే ఊరగాయ బిజినెస్. ఈ ఊరగాయ బిజినెస్ 10,000 పెట్టుబడితో తమ స్టార్టప్ని ప్రారంభించుకోవాలనుకునే వారు ఊరగాయ బిజినెస్ ఎంచుకోవచ్చు. మన దేశంలో భోజనంలో ఖచ్చితంగా పచ్చడి ఉండాల్సిందే. ఎన్నో రకాల పచ్చళ్ళు, చట్నీలు చేస్తుంటారు. చాలామంది ఊరగాయను తినడానికి ఇష్టపడతారు. అయితే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సిందల్లా తాజా ముడి సరుకు మాత్రమే. అలాగే మంచి అనుభవం ఉన్నవారితో ఈ పచ్చడి పెట్టిస్తే సరిపోతుంది. అలాగే కొన్ని ప్యాకేజింగ్ మెటీరియల్, వ్యాపారాన్ని విస్తరించేందుకు మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లాన్ ఇవి చేసుకోవాల్సి వస్తుంది. సో సింపుల్గా చాలా తక్కువ పెట్టుబడితో ఈ ఊరగాయ బిజినెస్ కూడా చేయొచ్చు. ఇంకోటి కనుక చూసినట్లయితే టిఫిన్ సర్వీసెస్.
10,000 లోపు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి టిఫిన్ సర్వీసెస్ కూడా ఒక మంచి ఎంపిక అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా చూసినట్లయితే మహిళలకు ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వంట చేసుకునే అవకాశం అనేది, తగిన సమయం అనేది లేకపోవడం జరుగుతుంది. దీనివల్ల టిఫిన్ సర్వీసెస్ కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి, మంచి మొత్తాన్ని చెల్లించడానికి కూడా రెడీగా ఉన్నారు. మీరు ఇంటి నుంచి కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే యోగా తరగతులు కూడా మంచి ఎంపికగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలకు తగినంత సమయం అనేది లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఉండడానికి మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. యోగా శిక్షణ మీకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. ప్రజలలో యోగాకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఇంట్లో లేదా కమ్యూనిటీ సెంటర్లో యోగా నేర్పడానికి తమ సొంత వెంచర్ను ప్రారంభించుకోవచ్చు. ఈ వ్యాపారానికి 10,000 కంటే తక్కువ పెట్టుబడి సరిపోతుంది. సో ఈ వీడియోలో మీకు 10,000 పెట్టుబడి స్థాయి వరకు చెప్పినటువంటి బిజినెస్ ఐడియాస్ ఇవ్వండి. మరి రాబోయే రోజుల్లో నెక్స్ట్ వీడియోస్లో మీరు ఈ వీడియోను ఆదరించేదాన్ని బట్టి నేను ఈ వీడియోను కనుక ఎక్కువ మంది లైక్ చేసి మీ అభిప్రాయాలని చెప్పి ఎక్కువ మంది చూసినట్లయితే దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకా వివిధ రకాల బిజినెస్ ప్లాన్స్ అనేది మీకు చెప్తూనే ఉంటాను. వాటికి సంబంధించిన ప్రాసెస్ కూడా మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ. నేను మీ రాము పడకంటి.